ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై వరుసగా జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఆరోపణలపై సీఎస్ కార్యాలయం నోటీసులు కూడా పంపించింది. అయితే జనసేన నేత మూర్తి యాదవ్ ఏమాత్రం తగ్గకుండా సీఎస్ పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం విశాఖలోని జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జవహర్ రెడ్డి బినామీలు సత్య, కృష్ణంరాజు, శ్రీనివాసరాజులు విశాఖలో పలుచోట్ల లేఅవుట్ వేసి అమ్ముతున్నారు. వీటితో జవహర్ రెడ్డికి సంబంధం ఉందో లేదో చెప్పాలి అని మూర్తి యాదవ్ సవాల్ విసిరారు. 4 రోజులుగా ఇదే వేదికగా పేదల భూములు పెద్దలు తన్నుకుపోయారు. ఏదైతే అసైన్డ్ చట్టం ఉందో ఆ చట్టాన్ని తొంగలోకి తొక్కారు. అసైన్డ్ చట్టాన్ని ఏ ఉద్దేశంతోనైతే రూపొందించారో పేదవాడికి, భూమి లేనివాడికి, ఒక దళితుడికి, గిరిజనుడికి ప్రభుత్వం భూమి ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క రైతు ఆ భూమిలో సాగు చేసుకొని దాని ద్వారా వచ్చేటువంటి పంట లాభం వల్ల ఆయనకు కుటుంబ జీవనాధారం కోసం ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పేదలకి ఉచితంగా భూములు ఇచ్చేటువంటి ప్రక్రియ. మరి పేద రైతుల భూముల్ని ఈ వైసీపీ గెద్దలు, ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ అధికారులు అత్యంత దారుణంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, అసైన్ చట్టానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 596 జీవోని సెక్షన్ 35/2023 కింద అమెండ్మెంట్ చేసి ఏదైతే రైతులకి 20 సంవత్సరాల ముందర అనుభవంలో ఉన్నటువంటి రైతులకి ఆ యొక్క భూముల్ని అమ్ముకోవచ్చు అనేటువంటిది ఏదైతే ఒక జీవోని తీసుకొచ్చిందో ఆ జీవోలో ముఖ్యంగా ఒక కండిషన్ అయితే పెట్టి ఉండాల్సింది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఏ పర్పస్ కోసం అయితే ఆ భూమి పేద రైతులకు ఇచ్చారో ఆ యొక్క వ్యవసాయం సాగు కోసం ఆ యొక్క భూములు వినియోగించాలని చెప్పి ఆ యొక్క చట్టంలో కనుక రూపొందించినట్టయితే ఇవాళ ఇన్ని వేల ఎకరాలు భూముల్ని ఈ యొక్క పెద్దలు కానీ ఈ వైసీపీ రాబందులు కానీ కొట్టేసే ప్రక్రియ జరగకపోయి ఉండను. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దళితుల భూములే కావాల్సి వచ్చినాయా, పేదల భూములే కావాల్సి వచ్చినాయా? భూమి లేని పేదవాళ్ళకి ప్రభుత్వాలు భూమి ఇస్తే ఆ భూమిని ఇప్పుడు మీరు అన్యాయంగా అమాయక రైతుల్ని భయపెట్టి, ప్రలోభ పెట్టి దోచుకోవడానికి అప్పుడు ఆ భూములు ప్రభుత్వాలు ఇచ్చాయి. ప్రభుత్వాల ఉద్దేశం వేరు. పేదవాడికి అండగా ఉండాలి, నీళ్ళు ఉండాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పేదలకి పట్టాలు ఇచ్చారు. ఇవన్నీ